హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది ఫ్రైడే రోజు అండి. సంధ్యా సమయంలో నేను ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆ రోజైతే నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్లా చేశాను అనమాట. మొత్తం వీడియో తీశాను. కానీ ఏంటంటే పూజ వీడియో అనేది కొంచెం లెంతీ ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి ఇంకా పూజ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. ఎవ్రీ ఫ్రైడే కూడా నేను సంధ్యా దీపారాధన చేసుకుంటాను. ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అవ్వదు. కానీ ఇంట్లో ఉంటే కంపల్సరీగా మాత్రం పూజ చేసుకుంటాను అనమాట ఈవినింగ్. అది కూడా ఫ్రైడే రోజే అండి. ఇంకా మామూలుగా అయితే పూజ చేసుకుంటాను ఫ్రైడేలు, కానీ ఆ రోజు లలితా సహస్రనామాలు చదువుకున్నాను అనమాట. అంటే ఒక్కొక్కసారి నాకు ఎక్కువగా టైం ఉంటే లలితా సహస్రనామాలు చదువుకుంటాను, లేదంటే లక్ష్మీదేవికి మామూలుగా పూజ చేసుకుంటాను, సంతోషి మాతకి పూజ చేసుకుంటాను అంతే. టైం ఉంటే లలితా సహస్రనామాలు చదువుతాను అనమాట. కానీ ఆ రోజు ఫ్రైడే రోజు మాత్రం లలితా సహస్రనామాలు చదువుకున్నాను, అంటే వీడియో చేశాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వస్తుంది కదా, చాలామందికి లలితా సహస్రనామాలు చదువుకోవాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి వీడియో అనేది చేశాను. ఎలా చదువుకోవాలి ఏంటనేది వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడేంచి తులసం దగ్గర దీపారాధన చేసుకొని అగరవత్తులు వెలిగించి ఇలాగా చూపిస్తున్నాను ధూపం అయితే. ఈ అగరవత్తులది ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారనమాట ఒక వీడియోలోన. అదేంటంటే తులసి కుండీలోన ఇలాగ అగరవత్తులు పెట్టకూడదని చెప్పేసి పెట్టారండి, కామెంట్ చేశారు. నేనైతే పాజిటివ్గానే తీసుకున్నాను, ఎందుకంటే నాకు అసలు తెలియదు అనమాట అలా పెట్టకూడదు అని చెప్పేసి. నాకు అసలు తెలియదు, ఆ సిస్టర్ చెప్పినంతవరకు అయితే తెలియదండి. ఇంకా వెంటనే నేను అక్కడ పక్కన గోడ దగ్గర ఒక చిన్న హోల్ లాగా ఉంటే అందులో పెట్టేశాను అనమాట. ఇంకా అందులో అయితే పెట్టట్లేదు. ఎవరైనా తెలియంది చెప్తే పాజిటివ్గా తీసుకుంటేనే మంచిది. ఇలాంటి విషయాలు ఇప్పుడు పూజ చేసిన వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తారని లేదు కదా, కొన్ని తప్పులు ఉంటాయి. నేను కూడా పూజ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి తప్పులు అనేవి చేస్తూ ఉంటానేమో, నాకు తెలియదు అనమాట. తెలియకన్నా తప్పులు కూడా చేయొచ్చు కదా. అందుకని ఎవరైనా నా వీడియోలు చూస్తే నేను ఏమైనా తప్పు చేసినట్టు ఉంటే కమెంట్ చేయండి, మార్చుకుంటానమాట. పాజిటివ్గా తీసుకుంటాను, నేనేమనుకోను. అంటే నాకు పూజలు చేస్తున్నాను కదా, నాకే అంత తెలుసు అని చెప్పేసి నేను ఫీల్ అవ్వను. నాకు కూడా తెలియని ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటానమాట. ఆ సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, ఏమనుకోవద్దు సిస్టర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట. నేనైతే ఏమనుకోనండి, అలాంటి విషయాలు చెప్పినప్పుడు, తెలియని విషయాలు చెప్పినప్పుడు ఏమనుకోను అనమాట. పాజిటివ్గానే తీసుకుంటాను. ఇక్కడేంచి తులసంకి అయితే పూజ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే తులసం దగ్గరే చేస్తాను అనమాట, ఎందుకంటే లలితా సహస్రనామాలు చదువుకుంటాను కదా, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే తులసం దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేస్తాను. ఇక్కడైతే తులసం చుట్టూ అయితే నేను 1 మంత్కి మట్టి అనేది చుట్టూ తవ్వుతూ ఉంటానండి, ఆ మొక్క చుట్టూ. అలా తీస్తూ ఉంటే, వాటర్ పోస్తూ ఉంటే మొక్క అనేది మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. అదేంటంటే తులసమ్మ పచ్చగా ఉండాలండి, ఇంట్లో పచ్చగా కనిపించాలి, ఆకులు ఎక్కువ ఉండాలి. అంటే ఆకులు తక్కువ ఉండి అవి ఉంటాయి కదా కాడలు లాంటివి, అవి ఎక్కువగా ఉండకూడదు. ఆకులు అనేవి ఎక్కువగా మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. 1 మంత్కి అయితే నేను అలాగే చేస్తూ ఉంటాను. అందుకని కొంచెం మంచిగా ఉన్నదనమాట తులసమ్మ అయితే. ఇంకా ఇక్కడ బయట పూజ అయిపోయింది కదా తులసమ్మ దగ్గర, ఇంకా ఇంట్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు ఫ్రైడే రోజు కొంచెం బయటికి వెళ్ళానండి, పని మీద బయటకు వెళ్తే నాకు పచ్చటి పళ్ళు కనిపించాయి. మధ్యాహ్నం తెచ్చుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయితే పెట్టాను దేవుడి దగ్గర. పచ్చటి పళ్ళు నేను ఫ్రైడే తీసుకుంటామండి, అప్పుడు ఉండేవన్నమాట. ఇప్పుడైతే అసలు కనిపించట్లేదు. మొన్న ఫ్రైడే అయితే కనిపించాయి, తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్లేస్లో ఏంటంటే కొంచెం పసుపుగా వస్తున్నాయి, ఒకటే కానీ పసుపుగా వస్తున్నాయి అన్నమాట. అవే తీసుకుంటాను నేను ఫ్రైడే అయితే. అవి కానీ ఇవి కానీ తీసుకుంటానండి. మామూలుగా కొంచెం చిన్నగా ఉంటాయి కదా అరటిపళ్ళు, అవైతే తినను అనమాట. ఈ పచ్చటి పళ్ళే తీసుకుంటాను. ఇక్కడేంచి దీపారాధన చేసుకుంటున్నాను కదా. లలితా సహస్రనామాల గురించి అయితే చెప్తానండి. లలితా సహస్రనామాలు చాలామందికి చదువుకోవాలనిపిస్తుంది కదా, అంటే వింటారు కానీ చదవాలి అనిపిస్తుంది, భయపడతారనమాట. అంటే ఏమైనా తప్పులు వస్తాయి, మిస్టేక్స్ వస్తాయేమో అని చెప్పేసి పలకలేమో అని భయపడతారు. కానీ అస్సలు భయపడకండి, నేర్చుకోండి మంచిగా. నేను కూడా స్టార్టింగ్లోన నాకు అలాగే అనిపించేది అనమాట. నేనైతే 2013లో స్టార్ట్ చేశానండి, అంటే నా పెళ్ళికి ముందు అనమాట.
ఇంకా నేర్చుకుందాము అని చెప్పేసి నా దగ్గర ఒక బుక్ ఉండేదండి, చిన్న బుక్ అనమాట, లలితా సహస్రనామాల బుక్. మీకు అది చూపిస్తాను, పాకెట్ బుక్ అది. ఇంకా అది నా దగ్గర ఉండేది. ఎవరు ఇచ్చారో కూడా నాకు అంత ఐడియా కూడా లేదు, గుర్తులేదనమాట. ఎవరో ఇచ్చారు అది, నేను కొనుక్కోలేదు కూడానండి. ఇంకా ఇచ్చిన తర్వాత నేను చూసాననమాట. కొంచెం కష్టంగా ఉండేవి, కొన్ని అయితే ఈజీగానే ఉండేవండి, కొన్ని కష్టంగా అనిపించేవి. అంటే నోటితో పలకడం వచ్చేది కాదు, తప్పులు చదివేసేదాన్ని అనమాట. ఇంకా తప్పులు చదవకూడదు కదా, ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా భక్తి టీవీలోన 6:30కి 6కి అండి, ఫ్రైడే ట్యూస్డే వచ్చేవన్నమాట ఈవినింగ్ టైంలో. ఇంక ఇదిగోనండి ఆ బుక్ అనమాట ఇది. అప్పటి నుంచి నా దగ్గర ఉంచుకున్నాను, అలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది పట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇంక ఈ బుక్లోనే చదువుతానండి, లలితా సహస్రనామాలది. ఇంకోటి ఉంది నా దగ్గర పెద్ద బుక్, అందులో కన్నా ఇదే ఎక్కువగా ఈ బుక్ పట్టుకొని చదువుకుంటాను. భక్తి టీవీలో ఇచ్చేవారు కదా, ఇంకా 6:30కి 6కి అలా రెడీగా కూర్చుండేదాన్ని అండి బుక్ పట్టుకొని. నాకు ఏం పలకడం రావట్లేదో, ఏ సహస్రనామాలు కష్టంగా ఉంటున్నాయి అనేది టిక్ చేసుకుండేదాన్ని అనమాట. ఇంకా అవి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలాగా నాకు వచ్చేసేయండి. ఇంకా ప్రతి ఫ్రైడే కూడాను ఇంకా మామూలుగా మనకు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అలాంటి టైంలో కాకన్నా ఇంకా మిగతా టైం ప్రతి ఫ్రైడే కూడా నేను బుక్ పట్టుకొని రెడీగా ఉండేదాన్ని అనమాట. అలాగే నేర్చుకున్నప్పుడు కూడా ముందే దండం పెట్టేసుకునేదాన్ని అండి అమ్మవారికి అయితే. అంటే ఇందులో ఏమైనా తప్పులు చదివితే నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి దండం పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కూడా అండి లలితా సహస్రనామాలు చదివితే అంటే ఒక్కొక్కసారి పొరపాటున కూడా మనకు వచ్చేస్తాయి కదా నోటంట, ఆ టైంలో కూడా ఏమైనా తప్పులు చదివితే క్షమించు తల్లి అని చెప్పేసి దండం పెట్టుకునేదాన్ని అండి. చాలా మంచిది ఈ లలితా సహస్రనామాలు చదివితే, లేడీస్కి మాత్రం ఇంట్లో చదవండి, చాలా మంచిది, మనకు కూడా మంచిది ఆరోగ్యపరంగా కానీ. ఎందుకంటే ఈ సహస్రనామాల్లోన చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సహస్రనామంకి ఒక్కొక్క అర్థం ఉంటుందండి, అవి చదువుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వచ్చేస్తాయి. ఇంకా నేను ఇక్కడ చదివాను అనమాట, ఒక 2 బిట్లు పెట్టాను ఓన్ వాయిస్ అయితే, మీరు కూడా వినండి ఆ లలితా సహస్రనామాలు. సృష్టికర్తి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరేశ్వరి సదాశివానుగ్రహాత పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేషానిమిషోత్పన్న విపన్న భువనా విలిం सहशशीर्षवदना सहस्राक्षी सहस्रपात् अब्रह्मा कीटजननी वर्णश्रमा विदायिनी निजाज्ञारूपनिगमा पुण्यफलप्रदा श्रुतिसिंहतिसिन्दूरी कृतपाद्भाजदूलिका सकलागमसन्दोहा सुप्तिसम्पूटमौतिक्ता पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिकानादिनिधना हरिब्रह्मेन्द्रसेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता ह्रींकारी ह्रीमती वृद्ध्या येयोपादेयवर्जिता सुमंगली सुकरै सुवेसाढ्य सुवासिनी सुवासन्यार्चना प्रीता शोभना शुद्धमानसा बिंदुतर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका दशमुद्रा समाराध्या त्रिपुरा शिवशंकरी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेय स्वरूपिणी योनिमुद्रा त्रिकंडेसी त्रिगुणांबा त्रिकोणगा अनंगाद्भुत चारित्रा वाचितार्थप्रदायिनी अभ्यासातिशयज्ञाता षडद्वाता रूपिणी अव्यजा करुणामूर्ति रसज्ञद्वात दीपिका अबाला गोपविदाता सर्वनिर्यंग शासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुर सुंदरी श्री शिव शिव संख्यंका रूपिणी ललितांबिका एवं श्री ललिता देव्य नाम्ना सहस्रकं जगु इति श्री ब्रह्मांड पुराणे उत्तरखंडे श्री हयग्रीवागस्यादि संवादे श्री ललितारहस्य नाम सहस्र स्तोत्र कथनं नाम द्वितीयोऽध्यायः. విన్నారు కదండి నేను లలితా సహస్రనామాలు ఎలా చదువుకున్నానో. అవి చదవడానికి అయితే ఒక 1/2 అవర్ టైం పడుతుంది అనమాట. ఇంకా మనం చదువుకుని బట్టి ఉంటుంది, స్లోగా చదువుకుంటే కొంచెం ఎక్కువసేపు టైం పట్టేస్తుంది. చాలామంది లేడీస్కి ఏంటంటే ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి అవ్వదు కదా, అంటే చదువుకోవడానికి గట్ట మార్నింగ్ టైంలో కూడా కూర్చొని హ్యాపీగా చదువుకోవచ్చండి. మార్నింగ్ టైంలో అంటే 10కి అలా ఫ్రీ అవుతూ ఉంటాం కదా లేడీస్, ఆ టైంలో కూడా మనం కూర్చొని చదువుకోవచ్చు అనమాట.
ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండకూడదండి. చదువుకున్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ లాగే ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు కూడా చదువుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళకి ఏం కావాలంటే అంటే స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదా, స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది పెట్టేసి ఇంకా మనం కూర్చొని అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే చదువుకోవాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట లలిత సహస్రనామాలు చదువుకున్నప్పుడు. ఇంకా ఆ రోజైతే ఫ్రైడే రోజైతే వీడియో అయితే ఇదేనండి, నా పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.